సార్ ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు మీరు ఇందాక పిల్లలు బెట్టింగ్స్ ఇవన్నీ ఇస్తున్నారు. Yes. అయితే ఆ బెట్టింగ్లో నేను చాలామంది పిల్లలకు అడిగాను, అసలు ఒకసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వేయడం అనేసి అని అంటే ఆ పోయింది ఎంతో కొంత వాళ్ళకి ఏమిరంటే పోయిన దగ్గరనే మళ్ళీ రాబట్టాలని ఒక కసి ఉంటుంది. అంటే ఇక్కడ 10 లక్షలు పోయింది కదా, మళ్ళీ పడితే ఒక 5 లక్షలైనా సంపాదించుకుని 5 అప్పులైనా కట్టుకుందాం అనే ఒక ఆలోచన, మళ్ళీ కూడా కోల్పోతూ ఉంటారు. అదే అట్లాంటి వాళ్ళకి మీరేమి? అట్లాంటి వాళ్ళకి ఎక్కడైతే నీకు పోయింది అనుకొని ఒకసారి 2 సార్లు దెబ్బతిన్నా ఇంక దాన్ని వదిలేయాలంటాను నేను. దాన్ని వదిలేసి దూరంగా వచ్చేయి, దాన్ని మర్చిపో, దాని దగ్గరికి వెళ్ళకు. నీకు విజయం లేదు అక్కడ, నువ్వు ఎన్నిసార్లు పోయినా కొంత పోతావు. ఒకసారి ఇచ్చినట్టు కూడా ఇచ్చి చూపిస్తుంది మళ్ళీ ఆశ, మళ్ళీ తీసుకొని వెళ్తుంది. అది కాదు నీ జీవితం. అక్కడికి వెళ్ళకండి, దాన్ని వదిలేయండి. ఇప్పుడు కూర్చో, నెక్స్ట్ స్టెప్ వేయి, దాన్ని మర్చిపో, నీ టాలెంట్ ద్వారా ఒక స్టెప్ వేయి. అయితే పిల్లలు భయపడుతున్నారు సార్, అంటే ఒకసారి కోల్పోతాం, మళ్ళీ కోల్పోయి అది ఎలా కట్టాలి నా తల్లిదండ్రుల దగ్గర. అందుకే కదా చెప్పాను, భయపడకూడదు అన్నాను కదా. కొంచెం ధ్యానం చేయి, నిలకడ ఏర్పడుతుంది. దూకినావు ఇన్నాళ్ళు, ఆ దూకుడు పోయింది, పోవాలంటే ధ్యానం చేయాలి, నిలకడ ఏర్పడాలి, నీ మైండ్ నీ కంట్రోల్కి రావాలి. కంట్రోల్లో లేదు, అది భయపడుతూ ఉంది. ఎట్లా తల్లిదండ్రులకి తెలిసి ఏమి అప్పులు ఎలా కట్టాలి, నా పరిస్థితి ఏంది, రేపు పెళ్లి ఇచ్చేవాడు ఏంది, పెళ్లి కానివాడైతే ఎట్లా, లేకపోతే పెళ్ళి అయినవాడైతే భార్య పిల్లల దగ్గర ఎట్లా, మన పరిస్థితి ఏంది అని ఇలా మైండ్ని నెగిటివ్గా ఆలోచించి ధైర్యాన్ని కోల్పోతారు. భయం పిరిగితనంతో చంపేస్తుంది వాళ్ళు. అందుకని దాన్ని వదిలేసి నిలకడ కూర్చో, ఆలోచించు, మిర్రర్ దగ్గర మాట్లాడుకో, మంచిగా మాట్లాడుకో, నా వల్ల అవుతుంది అని చెప్పు.